ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకుందామండి. దానికి ముందుగా పొయ్యి వెలిగించుకొని ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో చికెన్ నీట్గా కడుక్కొని వేసుకోవాలండి. ఆయిల్ అంటే ఏమి వేయకూడదండి. ఫస్ట్ నీ స్మెల్ కావాలంటే ఇలాగ ఫస్ట్ దీంట్లో వాటర్ పోయే వరకు ఈ చికెన్ని ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఈ చికెన్లోకి ఒక హాఫ్ టీ స్పూను పసుపు, ఒక స్పూను సాల్ట్ కలుపుకోవాలండి. ఇలా చికెన్లో వచ్చే వాటర్ అన్నీ అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టే మనం ఫ్రై చేసుకోవాలండి. చికెన్ ఇలా 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇలా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాం. మంచి స్మెల్ వస్తుంది. ఈ టైంలో కనుక కరివేపాకు యాడ్ చేస్తే ఓ 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుందామండి. టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ముందుగా నూరు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కలుపుకున్నాము. కలుపుకొని ఇలాగ మనం 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాము. ఒక 5 మినిట్స్ తర్వాత ఫ్రై ఇలాగ అవుతుందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇందులో ఒక్క స్పూను కారం కలుపుకున్నామండి. సాల్ట్ కూడా ఇప్పుడు మీరు రుచికి సరిపడా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట కారం వేసుకున్నప్పుడు. అయిపోయిందండి ఫ్రై. ఇప్పుడు లాస్ట్లో మళ్ళీ కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని దింపేసుకున్నాను. అంతే, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది.